హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో తెలంగాణ స్పెషల్ చెక్కలు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. క్రిస్పీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. పిల్లలకు స్నాక్స్ పంపించడానికి లేదంటే టీ టైం స్నాక్గా కూడా చాలా మంచిగా టేస్టీగా ఉంటాయండి. చెక్కలు చాలా రకాలుగా చేస్తుంటారు, కానీ ఇలా చేస్తే చాలా రుచిగా, ఇంకా చెక్కలు అస్సలు గట్టిగా రాకుండా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇలా గనక చెక్కలు చేస్తే తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. మరి ఆలస్యం చేయకుండా తెలంగాణ స్పెషల్ చెక్కలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఇలా స్టెయినర్ని పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇక్కడ నేను పిండిని జల్లించి తీసుకుంటున్నానండి. బియ్యం పిండి నేను ఇక్కడ ఇంట్లో పట్టించిన బియ్యం పిండి అండి. 3 కప్పుల దాకా బియ్యం పిండి తీసుకోవాలి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనకు క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి చెక్కలు అయితే. ఇలా పిండిని 3 కప్పులు తీసుకొని ఇలా బాగా జల్లించుకొని తీసుకోవాలి. ఇలా నేనైతే రేషన్ బియ్యాన్ని ఇలా బాగా వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని ఇలా మిల్లుకు పట్టించిన పిండి అండి ఇది అయితే. ఇలా ఇక్కడ నేను కలపడానికి వీలుగా ఉండడానికి పెద్ద గిన్నె, ఇలా పెద్ద వెడల్పు గిన్నె ఉన్నది తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో కారం మేము ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. లేదంటే మీరు కాస్త స్పైసీగా తినాలంటే ఒక 1.5 టీ స్పూన్ అయినా వేసుకోవచ్చండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను కాబట్టి కారం కాస్త తక్కువనే వేసానండి. ఇవన్నిటిని బాగా పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దీనికి ఒక మసాలా రెడీ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకోవాలండి. ఇక్కడ ఒక్కొక్క కప్పుకి చొప్పున 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలండి. 3 కప్పులు తీసుకున్నాం కాబట్టి 3 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఏమో జీలకర్ర తీసుకోవాలి. ఒక 6-7 వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 2 నుంచి 3 వేసుకోవాలి, లేదంటే 4 వేసుకున్నా పర్వాలేదండి. ఇక్కడేమో ఉల్లిపాయ మీడియం సైజు 1 తీసుకొని కట్ చేసుకొని అది కూడా వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు పిండిలో నేను ఇక్కడ మీగడ వేస్తున్నానండి. నేను ఇంట్లో రెడీ చేసుకున్న మీగడనే అండి ఇది. మీరు కావాలంటే సాల్టెడ్ బటర్ అయినా వేసుకోవచ్చండి. రెడీమేడ్గా దొరికే అమూల్ బటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే వేడి వేడి ఆయిల్ అయినా ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిగడ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా పిండి బైండ్ కట్టే విధంగా ఉండాలని. ఒకవేళ మీకు పిండి ఇలా ముద్ద కట్టకపోతే 1 టేబుల్ స్పూన్ దాకా మిగడ మరొకటి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇలా ముద్ద కట్టేటట్టు ఉంది కాబట్టి నాకు ఇక్కడ నేను ఇప్పుడు ముందుగా ఒక అర్ధ గంట పాటు పెసరపప్పును 1/2 కప్పు నానబెట్టుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని ఈ పెసరపప్పును కూడా వేసుకోవాలి. అదే 1/2 కప్పు నేను ఇక్కడ సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నానండి. ఒక 1/2 అవర్ పాటు నానబెడితే సరిపోతుంది. ఇవి 2 కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకవేళ సగ్గుబియ్యం ఇష్టం లేని వాళ్ళు మీరు పల్లీలను కూడా వేయించి ఇలా కాస్త దంచి వేసుకోవచ్చండి. దాన్ని కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పల్లీలను కూడా. తర్వాత పల్లీలు ఉంటే అదే ప్లేస్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల పేస్ట్ మొత్తం వేసేయాలండి దీంట్లో. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇక్కడ నేను 1/2 కప్పు కొత్తిమీర తీసుకున్నానండి, సన్నగా కట్ చేసి. 1/2 కప్పు కరివేపాకు తీసుకోవాలి, ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ టైంలో మీకు ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చండి. నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను వేసుకోవట్లేదండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 గ్లాస్ వేడి నీళ్ళు వేడి చేసుకున్నానండి. ముందుగా కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకు చెక్కలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. కాస్త చల్లారిన తర్వాత మనం చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ని వేడి చేసుకున్నానండి. కొద్దిగా వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాస్త చల్లారిన తర్వాత మనం ఇలా చేత్తో మిక్స్ చేసుకుంటూ
ఇలా ముందుగా మనం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. కొద్దిగా నార్మల్ వాటర్ వేస్తూ ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు మనము చెక్కలు ఇలా చేయడానికి చాలా ఈజీగా అవుతుందండి. ఇలా ముందుగా చిన్న బాల్స్ లాగా చేసుకుంటే మనకి ఈజీగా అవుతుందండి చేసుకోవడానికి చెక్కలు. ఇలా దీంట్లో నుంచి కొద్దిగా పిండిని తీసుకోవాలండి. మిగతా పిండిని మనం ఆరకుండా ఇలా క్లాత్ వేసి ఉంచాలండి. క్లాత్ అయినా లేదంటే టవల్ అయినా ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇప్పుడు మిగతా పిండితో మనం ఇలా కొద్దిగా ఇలా తీసుకొని పిండి మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి. అన్నీ ఇలా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాలిథిన్ పేపర్ తీసుకున్నానండి. మీరు ఆయిల్ ప్యాకెట్ అయినా లేదంటే ఏదైనా పాల ప్యాకెట్ అయినా తీసుకోవచ్చండి. ఇలా ముందుగా మనం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు దీనిపైన ఇలా మనం చిన్న బాల్ లాగా పిండి ముద్దను పెట్టేసి ఇలా పైన కాస్త ప్రెస్ చేసుకోవాలండి. చేతితో అయినా మనం ఈజీగా చేసుకోవచ్చండి. లేదంటే ఇలా మీరు చిన్న గిన్నె లేదంటే గ్లాస్తో ఇలా ఈజీగా ఇలా లైట్గా కాస్త ప్రెస్ చేస్తే మనకు ఈజీగా చెక్కలు వచ్చేస్తాయండి. చేసుకోవచ్చు. ఇలా చాలా సులువుగా అయిపోతుందండి. చూడండి ఇలా ఎంత బాగా వచ్చిందో. అన్ని వైపులో ఈక్వల్గా వస్తుందండి ఇలా ఒత్తుకుంటే మనము. ఇదే విధంగా మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ కవర్ పైన పెట్టేసి ఇలా మనం గిన్నెతో ఇలా కాస్త లైట్గా ఇలా ప్రెస్ చేస్తే మనకు పల్చగా చాలా బాగా వచ్చేస్తాయండి. చెక్కలు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్గా ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కొన్ని చేసుకొని మనం ఒక క్లాత్ మీద వేసుకోవాలండి. ఇక్కడ నేను పూరీ ప్రెస్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇది ఉంటే ఇంకా ఈజీగా చేసుకోవచ్చండి. లేని వాళ్ళైతే అలా కవర్ మీద అయినా చేసుకోవచ్చు. చూడండి ఇలా పిండి ముద్ద పెట్టేసి మనం ఇలా కాస్త లైట్గా 2 సార్లు ప్రెస్ చేస్తే చాలండి. చాలా పల్చగా చాలా రౌండ్గా చాలా బాగా వస్తాయండి చెక్కలు అయితే. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పల్చగా వచ్చినాయో. చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చూడండి థిక్నెస్ ఎంత వచ్చిందో. చాలా పల్చగా వస్తాయి. ఇప్పుడు మనం ఇంకోటి నేను మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్రెస్ చేసి 2 సార్లు లైట్గా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి. మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా మీడియంగా మంచిగా వస్తాయండి. అన్నీ ఇదే విధంగా మనం చేసుకోవాలండి. క్లాత్ మీద వేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని చేసుకొని క్లాత్ మీద వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని చిన్న పిండి ముద్ద వేసుకొని చూసుకోవాలండి. ఆయిల్ మరీ హీట్ ఉండొద్దు. మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలండి. చూడండి ఇలా మనము చెక్కల్ని వేసుకోవాలండి. ఒకటి వేసిన తర్వాత పైకి వచ్చిన తర్వాత మరొకటి వేసుకోవాలండి. ఇదే విధంగా మన కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంటను క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో ఉంచొద్దండి, పైన కలర్ వచ్చేస్తుంది. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంటను ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా క్రిస్పీగా చాలా మంచి కలర్ వస్తుందండి. ఇలా ఇప్పుడు మనం జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరి కొన్ని నేను ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకటి పైకి తేలిన తర్వాత మరొకటి కిందికి వేసుకోవాలండి. ఇలా పైకి వచ్చేస్తే ఈజీగా మనకు టర్న్ చేసుకొని 2 వైపులో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. ఇలా మధ్యలో సగ్గు బియ్యం వేసాం కాబట్టి పెసరపప్పు వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని చెక్కలు ప్రిపేర్ చేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇక నేను అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయండి. టీ టైం స్నాక్గా తీసుకున్నా లేదంటే పిల్లలకు స్నాక్స్ కట్టించినా చాలా చాలా బాగుంటాయండి. పిల్లలకైతే ఇప్పుడు హాలిడేస్ వస్తే హాలిడేస్లో తినడానికి చాలా ఈజీగా ఏదంటే అది అడుగుతుంటారండి. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా చాలా రోజుల వరకు కూడా మనం దీన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మరీ గట్టిగా కాకుండా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. నోట్లో వేస్తే కరిగిపోతాయి, అంత బాగుంటాయి.
చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ చెక్కలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, తుంచి చూపిస్తున్నాను, ఎంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి ఇలా చేసి పెడితే అలా ఖాళీ చేసేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.